నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అల్పులతో సహవాసం అనర్థం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఉజ్జయిని నగరానికి సమీపాన ఉన్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దాని మీద ఒక కాకి, హంస నివసిస్తున్నాయి. కాకిది దుష్ట స్వభావం. అల్పబుద్ధి అని తెలిసి కూడా పొరుగున ఉంటుంది కదా అని దానితో స్నేహంగానే ఉండసాగింది హంస. ఒకరోజు ఆ అడవికి వేటగాడొచ్చాడు. ఎంత ప్రయత్నించినా ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగిపోతూ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద ఆగాడు. అలసిపోయి ఉండటంతో వేటగాడికి వెంటనే నిద్ర పట్టేసింది. అది వేసవికాలం, గాలి లేదు. అతనికి శరీరం అంతా చెమట పట్టింది. మంచి స్వభావం కలిగిన హంస కొమ్మ మీద నిలబడి అతడికి తన రెక్కలతో విసరసాగింది. ఇంతలో అల్పబుద్ధి గల కాకి వచ్చింది. హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది. వాడు వేటగాడు, మనల్ని బాణాలతో వేటాడతాడు, వాడికి సేవ చేస్తున్నావు, ఎంత పిచ్చిదానివి అని ఎగతాళి చేసింది. అంతటితో ఆగకుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్ట వేసి తల మీద తన్ని ఎగిరిపోయింది. దానితో వేటగాడికి నిద్రాభంగం కలిగింది. ఒంటి మీద ఉన్న రెట్ట చూశాడు. కోపం వచ్చింది. వెంటనే పైకి చూశాడు. హంస తప్ప అక్కడ మరే ప్రాణి కనిపించలేదు. తన మీద హంస రెట్ట వేసినందుకు అని అనుకున్నాడు. వెంటనే తన బాణాన్ని హంసకు గురి చేసి వదిలాడు. ఆ బాణం దెబ్బకి హంస చనిపోయింది. వేటగాడు దానిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. నీతి: అల్పులతో సావాసం అనేక ప్రమాదాల్ని తీసుకుని వస్తుంది. సమా